మనకి స్థలాలు ఎలా ఇస్తాం మీరు అడగచ్చు. అకిరెడ్డి పాలనలో భూములు కోల్పోయిన అందరికీ ఇంటి స్థలాలు కావాలని అడిగాను. ఓకే, నేను ఎలా ఇస్తాను, నేను ఎలా తీర్చగలనంటే, రాను రాను భూములు మనకి హారిజాంటల్గా పెరగదు, వర్టికల్గా పెరుగుతుంది. అందువల్ల మనకి భూమి పెరగదు, ఉన్న భూమిలోనే మనం అందరం ఎట్టిస్తాం. అలాగే మనకి 100 మంది కుటుంబాలు పట్టే చోట ఒక 10 ఎకరాలు ఉండే కంటే కూడా, 2 ఎకరాలు ఉండే కంటే కూడా, ఒక 1000 గజాల్లో 1400 గజాల్లో ఒక 100 కుటుంబాలు ఉండగలిగే బహుళ అంతస్తులు నిర్మించవచ్చు. దీనికి బోల్డంత బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. దీనికి మీరు సొంత ఇల్లు అయిపోతే కొద్ది రోజుల తర్వాత. అలాగే మీ బిడ్డలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి చిన్నపాటి పార్కింగ్ ఉండాలి. ఎంతసేపు చిన్నిళ్ళు, ఇలాంటి స్లమ్స్, ఇలాంటి గుడిసెలు ఎక్కడి నుంచి బయటకు వస్తారు, ఎక్కడ తిరుగుతారు వాళ్ళు, బయటికి వంగి వెళ్ళాలి. కరెంట్ ఉండదు, ఒకవైపు ఏమో టెక్నాలజీ పెరుగుతుందంటారు. ఇవన్నీ చేయడానికి కొత్త విధి విధానాలను చేసే మనకి సంసిద్ధత ఉంది. సో నేను కోరుకుంటుంది, ఒక 100 ఎకరాల స్థలం, 10 ఎకరాల స్థలం దొరికితే అక్కడ బహుళంతస్తులు నేర్చి ఒక దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్లు నిర్మించి పిల్లలు ఆడుకోవడానికి పార్క్తో పాటు కమ్యూనిటీ హాల్స్, ఆడవాళ్ళకి, యూత్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసే క్లబ్బు, యువత ఆడుకోవడానికి, దేహదారుఢ్యం పెంచుకోవడానికి వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ కానీ, అలాగే వాళ్ళకి ఉపాధి శిక్షణ. వాళ్ళు ఏదైనా పని చేయాలి అంటే, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి పిల్లలు బైకులతో తిరుగుతుంటారంటే వాళ్ళకి సరదాన బైకులు తిరగడానికి. పని లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి? కమ్యూనిటీ సెంటర్స్ పెట్టాలి, యూత్ సెంటర్స్ పెట్టాలి. అలాగే గంగవరం పోర్టుకి సంబంధించి పొల్యూషన్ వల్ల, కాలుష్యం వల్ల జాతులు అంతరించిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న మత్స్యకారు యువత వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చేయాలి? అలాగే ఒక పెద్ద పోర్టు పెట్టినప్పుడు ఇన్ని వేల మంది బయటకు వచ్చేస్తే వాళ్ళ సహజంగా సముద్రంలోకి వెళ్ళి వేట చేయడం అనేది చాలా వాళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య. అది కాదని చెప్పి నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీలో పని చేయంటే ఆ బాడీ బ్రెయిన్ రెండు కుదరదు. అందుకని ఎక్కడైతే మత్స్యకారులు గ్రామాలు ఉన్నాయో వాళ్ళని యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏమైతే ప్రామిస్ చేయించి మాటలు చెప్పి వాళ్ళని ఖాళీ చేయించారు, ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ నేను పూర్తి చేయించే బాధ్యత నేను దిబ్బపాలెం గ్రామస్తులు కానీ గంగవరం గ్రామస్తులు కానీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. ఈ రోజున నేను ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చెయ్యాలి అని అనుకున్నానంటే, ఇది అనేక కులాలు, అనేక మతాలు, దేశంలో ఉన్న అనేక మంది కలిసి ఉన్న ఇది ఒక మినీ ఇండియా గాజువాక. గాజువాకని కనుక ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలిగితే భవిష్యత్తులో గాజువాకని మోడల్ తీసుకుని భారతదేశం అంతటా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ఏ బేసిస్లో చెప్తున్నానంటే, హెర్నాండో డిసోజా ఒక పెరుగిన ఆర్థిక శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తుంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఒక చిన్నపాటి తోపుడు బండి ఒక మనకి ఫుట్పాత్ వ్యాపారి కొడుకుని నేను, లేదా ఫుట్పాత్ వ్యాపారం చేసుకునేవాడిని. నన్ను ఎక్కడికి వెళ్దామంటే, నేను వ్యాపారం చేసుకుందామంటే నాకు లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు. ఒకళ్ళు తీసుకుంటే నన్ను మన పాలనా వ్యవస్థలో ఉన్న అధికారులు ఏమంటారో తెలీదు, పోలీసు వాళ్ళు ఏమన్నా అంటారా అని తెలియదు, ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలో తెలీదు, తీసుకున్నా కానీ నన్ను వేధించే వ్యవస్థ. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, ఇది ఒక సగటు మనిషి బతికే ప్రాంతం గాజువాక, చిన్నపాటి చిరు ఉద్యోగి బతికే ప్రాంతం గాజువాక, ఒక చిన్నపాటి పట్టణానికి పల్లికి మధ్యలో ఉండే వ్యక్తులు ఉండే బతికే ప్రాంతం గాజువాక. అందరూ కలిసి ఉంటుంది మినీ ఇండియా. ఎందుకంటే అన్ని రకాల ఆర్థికంగా అన్ని అంతరాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు బతికే సమాజానికి చేయాలంటే, ఒక చిన్నపాటి మన కూరగాయలు పెట్టుకునే ఒక ఫుట్పాత్ వ్యాపారి కూడా బతకాలి అంటే, నేను ఇది ప్రీవియస్ ఆర్థిక శాస్త్రవేత్త నుంచి నేర్చుకుంది. నేను ఆఫీస్లో కూర్చొని నేను ఎందుకు పైన కూర్చొని నాకు సమస్యల పరిష్కారం దొరకవు. నేను దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఎందుకు మాట్లాడతానంటే, ఉద్దానం సమస్యకు కూడా నేను వెళ్ళి పరిష్కారం ఎందుకు కనుగొలిగానంటే, వెళ్ళి నువ్వు ప్రజలతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు నీకు, మాకు ఈ సమస్య
మనం దీన్ని గుర్తించని, మనకున్న పరిచయాలకు మనకున్న అవకాశాల కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ లోపం ఉంది దీన్ని ఇలా కరెక్ట్ చేసి అని చెప్తాం. అందుకే నేను ప్రతి చోటకి వెళ్ళి ఈ మన గాజువాకలో ఏ ఏ స్థాయి వ్యక్తులు, ఎన్ని రకాల ఆర్థికంగా అన్ని తరగతుల వారు ఉన్నారు, ఫుట్పాత్ వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారవేత్తల దాకా, సామాన్య గృహిణి నుంచి ఒక చదువుకునే విద్యార్థిని దాకా, ఒక గృహిణి దాకా అందరికీ విభిన్నమైన సమస్యలు ఉన్నాయి. కొంతమందికి నీటి అనేది పెద్ద సమస్య, కొందరికి నీటి సమస్యలు, ఉపాధి ఉద్యోగ సమస్యలు, కాలుష్య సమస్యలు, ఇవన్నీ మనకు కామన్గా అందరికీ వచ్చాయి. వీటికి నేనేం చేయగలనంటే ఎమ్మెల్యేగా నేను అక్కడ గెలిపించిన వెంటనే ఇప్పటికీ నేను నాకు అసహ్యం ఈ మాట మాట్లాడడానికి కూడా, నన్ను కన్వెన్షనల్ లీడర్గా చూడకండి, నన్ను దయచేసి నన్ను ఒక రాజకీయవేత్తగా చూడకండి, ఒక మీ సాటి మీ ఇంట్లో వాడిగా చూడండి నన్ను. అంటే నేను పని చేయడం తెలిసిన వాడిని, ఇచ్చే వాడిని, నాకు అడగడం తెలియని వాడిని. నాకు ఇష్టం లేదు. కాకపోతే నేను కోసం పని చేయాలి కాబట్టి అంటే మీరు ఏం ఆశిస్తున్నారని చెప్పడానికి, ఉదాహరణకి ప్రతి వార్డుకి, ప్రతి డివిజన్కి, అది ఇది మనకు వార్డు అంటావా డివిజన్ అంటావా, వార్డు, ప్రతి వార్డుకి నేను ఒక 10 నుంచి 12 మంది యువతని నేను ఒక ఎమ్మెల్యే ఆఫీస్ తరపు నుంచి, పార్టీ ప్రెసిడెంట్ ఆఫీస్ తరపు నుంచి ప్రతి వార్డుకి ఉద్యోగులు నేను నియమిస్తాను. నాకు భూములు పరిహారం రావట్లేదు, లేదంటే మనకు ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. నాకేంటంటే చాలా చోట్ల ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి, నేను ఒక బ్రిడ్జ్లా పనిచేయగలను. సో ఒక్క పవన్ కళ్యాణ్ అన్ని వార్డులో తిరగలేడు కాబట్టి జనసేన భావజాలను అర్థం చేసుకున్న యువతని పార్టీలోకి తీసుకొని వారికి నేను ఉపాధి కల్పిస్తాను. ప్రతి వార్డులో 12 మందికి ఉపాధి కల్పించి, 10 నుంచి 12 మందికి ఉపాధి కల్పించి వారికి నేను ఇది మానిటర్ చేస్తాను. నేను టైం టు టైం వస్తాను ఇక్కడికి, నేను పరిశీలన చేస్తాను. ఎందుకంటే సమస్యకి పరిష్కారాలు చాలా అమోఘంగా ఉన్నాయి, కానీ మనసు పెట్టాలి నేను చేయడానికి. నాకు ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అని ఎవరి మీద ఆధారపడకుండా, నీటికి సంబంధించి ఎవరి మీద ఆధారపడకుండా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గాజువాకం చేయాలన్నది నా బలమైన ఆకాంక్ష. ఉపాధి అవకాశాలకి ఇక్కడ మనకు అనుకోకుండా ఫస్ట్ ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితులు తీసుకొద్దాం. ఇవి అంటే నేను ఎలాంటి వ్యక్తిని అంటే, నేను ఫస్ట్ ఆలోచించేది పారిశ్రామికవేత్తలు వీళ్ళందరి గురించి ఆలోచించు. నేను ఆలోచించేది ఏమి ఆధారం లేని ఒక సగటు మనిషి, వాళ్ళ గురించి ఆలోచిస్తాను. రోడ్లు శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఫుట్పాత్ వ్యాపారుల్ని ఇక్కడి నుంచి తొలగించేయండి అంటే ఫస్ట్ బాధపడే వాళ్ళలో నేను ఒకటి. భారతదేశం ఉపాధి అవకాశాలు కల్పించేది ఇన్ఫార్మల్ సెక్టర్. అంటే ఎవరికాళ్ళు సొంతంగా పని చేసుకునే ఒక చిన్నపాటి బండ్లు పెట్టుకోవటం, కూరగాయల బండ్లు పెట్టుకోవటం, తోపుడు బండ్లు పెట్టుకోవటం, వీళ్ళందరికీ ఒక నిర్దేశిత స్థలాలు. ఒకసారి నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక చిన్న తోపుడు బండి అతను ఉన్నాడు. నేను అతను అడిగాను, మన సమస్యలను తెలుసు, ఒకసారి కోర్టులు ఖాళీ చేయించేసానంటే అతను అడిగాను, నీకు ఇక్కడ అధికారుల నుంచి వేధింపులు ఉంటాయా అంటే, ఏం వేధింపులు ఉండవు, నేను కార్పొరేషన్కి వెళ్తాను, ఒక $100 ఎంత కడతాను సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ నన్ను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితి అక్కడున్న తోపుడు బండ్ల నుంచి ప్రతి ఫుట్పాత్ వ్యాపారికి మిమ్మల్ని ఎవరు వేధించడానికి వేధించని అధికారుల వేధించకుండా ఉండే బలమైన చట్టాన్ని పట్టుకొచ్చి మిమ్మల్ని ఎవరు వేధించకుండా రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి చిన్న చిరు వ్యాపారికి మీకు నిర్దేశిత స్థలాల్లో పెడితే ఒకసారి నేనేంటంటే మీరు డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడ మనకి కస్టమర్స్ ఉంటారో అక్కడ మీకు వ్యాపారం ఉంటుంది. దానికోసం ప్రత్యేకమైన సమయాలు కానీ కేటాయించి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూర్చొని చెయ్యాలి. నియోజకవర్గం స్పెసిఫిక్ ఉండాలి. నేను కూర్చోబెట్టి విజయవాడలో కూర్చోనో లేదంటే ఢిల్లీలో కూర్చోనో నా గాజువాక నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవడం కష్టం. గాజువాకని అర్థం చేసుకోవాలంటే గాజువాక నియోజకవర్గంలో కూర్చొని ఇక్కడ కూర్చొని, ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం ఉండే సమస్యలు కానీ ఈ సోషల్ మనకి సామాజిక స్థితిగతులు కానీ మళ్ళీ విజయవాడకి వెళ్తే వేరుగా ఉంటాయి. సో ఇక్కడ ఎలా చేయాలనేది ఒక విభిన్నమైన కొత్త యాంగిల్. సో దీన్ని తీసుకుంటూ ప్రతి వార్డుకి 12 మందిని పెట్టి నేను ప్రతి సమస్యని నా దృష్టికి తీసుకొచ్చి నా దృష్టికి వస్తాయన్నీ నేను ప్రతిదీ చేసి పెడతాను. మీకు
ఒక రోజు అటో ఇటో లేట్ అవ్వచ్చేమో, కానీ నేను తక్కువ మాట్లాడి మీకు ఎక్కువ చేసి పెట్టే వ్యక్తిని, ఏమి ఆశించకుండా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏమి ఆశించకుండా వచ్చిన రాజకీయాల్లోకి